ఇక ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని ఆటో సంఘాలు అసెంబ్లీ ముట్టడికి బయలుదేరాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆటో సంఘాల నేతలు నిరసనకు దిగారు. బషీర్బాగ్ వద్దకు చేరుకున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో ఆందోళనకారులు వాగ్వివాదానికి దిగారు. ఇరువురి మధ్య తోపులాట జరిగింది. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆటో డ్రైవర్ల ప్రమాద బీమాను వెంటనే రెన్యువల్ చేయాలని వారు డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకం వల్ల జీవనాధారం కోల్పోతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. సమస్యలను వెంటనే ఆటో డ్రైవర్ల సమస్యలు వెంటనే సమస్యలను వెంటనే నిషేధించాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు వచ్చిన వాగ్దానాలను అమలుపరచాలి. మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు వెంటనే ఇవ్వాలి. సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలి. వారికి 6,000 వృత్తి ఇవ్వాలి. ఆటో మోటార్ కార్మికుల ఐక్యత. మన స్క్రీన్ లో చూసిన ఏదైతే చలో అసెంబ్లీ అంటూ కూడా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నిస్తున్న వారు ఆటో సంఘాల సంబంధించిన డ్రైవర్స్. ఎందుకంటే మహాలక్ష్మి పథకం అంటే ఉచితంగా స్త్రీలకు ఆర్టీసీ బస్సు ఏదైతే ఇచ్చారో దానికి సంబంధించి ఆనాడే చాలా విమర్శలు వచ్చిన తర్వాత ప్రభుత్వం కూడా చెప్పింది మేము ఆదుకుంటామని చెప్పి, కానీ ఇప్పటికొచ్చి దానికి సంబంధించి ముందుకెళ్ళట్లేదని చెప్పి చలో అసెంబ్లీ పేరిట అసెంబ్లీ ముట్టడికి అయితే బయలుదేరినటువంటి సిచ్యువేషన్. వారిని బషీర్బాగ్లోనే ముట్టడించి అక్కడి నుంచి అరెస్ట్ చేసినటువంటి విజువల్స్ కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. ప్రవీణ్, అయితే మొత్తం కలుగా కూడా ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీకి ముట్టడికి బయలుదేరినటువంటి ఆటో సంఘాలని ఎక్కడికక్కడ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ ముందునే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే గత కొన్ని రోజుల నుండి ఆటో సమస్యలను పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి వినతులు కూడా చేసుకుంటున్నారు. ఎప్పుడైతే మహాలక్ష్మి పథకం కింద ఈ యొక్క ఆర్టీసీ బస్సు పథకాన్ని ఫ్రీగా తెచ్చిన క్రమం లోపల అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే పథకాన్ని అమలు చేస్తున్నప్పటికీ ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి వారికి మొత్తం మెయింటెనెన్స్ చార్జెస్ కూడా ఇస్తున్నారు. కాబట్టి ఆ విధంగా మెయింటెనెన్స్ చార్జ్ కూడా ఇవ్వాలంటూ కూడా ఆటో డ్రైవర్లు కోరుతున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాము. అయితే ఆటో డ్రైవర్లు ప్రభుత్వానికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే అసెంబ్లీ ముట్టడికి పిలిపించిన నేపథ్యంలో ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు కూడా చేశారు. ఈ విధంగా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ దిక్కు వచ్చినటువంటి ఆటో డ్రైవర్లను ఆ పోలీసులు అడ్డుకొని ఎక్కడికక్కడ అరెస్టులు కూడా చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల ప్రమాద బీమాను వెంటనే రెన్యువల్ చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి నశించాలంటూ కూడా నినాదాలు చేస్తూ ఆటో డ్రైవర్లందరూ ర్యాలీగా బయలుదేరారు. మహాలక్ష్మి పథకం వల్ల జీవనాధారం కోల్పోతున్నామంటూ కూడా ఆటో డ్రైవర్లు ప్రభుత్వం మమ్మల్ని ఖచ్చితంగా ఆదుకోవాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. పెద్ద ఎత్తున అరెస్ట్ చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్ కు కూడా తరలించడం జరిగింది. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.